ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా రాజా, మా ప్రభువా, మా నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రభువా, మా తండ్రి, అన్నిటికంటే అందరికంటే ఉన్నతమైన మీ నామం అందరి బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, అయా ఉన్నతమైనటువంటి స్థలాల్లో నివసిస్తున్నటువంటి గొప్ప దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, మరొకసారి దేవా మీ పేరు పెట్టబడినటువంటి జనులంగా మమ్మల్ని మేము తగ్గించుకొని దేవా మరి తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి మీ కృపను మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా గడిచిన దినాలన్నింటిలో మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. దేవా మరి ఈ దినం కూడా విశేషంగా మీ కృపను దేవా మీరు మాకు కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. దేవా ప్రభా, పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మీరే సహాయం చేయండి. దేవా తదుపరి ఆయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా విశ్వాసంతో నిరీక్షణతో చదువుతూ ఉండగా గొప్పగా మా పక్షంగా మీరే నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోండి నాయన. అలాగూ మరి తండ్రి మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి అనేక విషయాలు మీరు మాకు బోధిస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి నాయన అనేక విధానంలో మరి తండ్రి నాయన అనేకమైనటువంటి నూతనమైనటువంటి విషయాలు దేవా ప్రభా మరి తండ్రి నాయన మీరు మమ్మల్ని దేవా బలపరుస్తూ నడిపిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా కృప చూపించండి నాయన. మరొకసారి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ మెలనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించండి ఆయన. చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆత్మశక్తి బలంతో మమ్మల్ని నింపండి నాయన. తదుపరి సంఘ బిడ్డలందరి యొక్క క్షేమం కొరకు దేవా ప్రభా ఆయన సంఘస్థుల యొక్క అవసరతల కొరకు అక్కర్ల కొరకు దేవా మరి తండ్రి నాయన ప్రార్థన చేసే సమయం అంతటిని కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి దేవా మరి తండ్రి. మీ బిడ్డల పక్షంగా చేయబోయేటువంటి ప్రతి విధమైన ప్రార్థన మీరు ఆలకించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్ర సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ దినమంతటికీ కావాల్సినటువంటి గొప్ప దీవెన, గొప్ప శక్తిని దేవా మీ సన్నిధానంలో మేము గడుపుట ద్వారా మేము పొందుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 139వ పాట 136వ పాట పాడుకుందాం. సర్వకృపానిధి వగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. అందరికి తెలిసిన పాట. Sakala chara chara santoshama
కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదను, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనే అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనం. సామ్ 139 వర్స్ 14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ సమయంలో మీ గ్రంథమును మేము ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడి మా హృదయములను బలపరిచి మహిమను పొందుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. భక్తుడు దావీదు ఈ కీర్తనను రచించాడు. సాహిత్యంలో ఇది చాలా గొప్ప భాగం అని చెప్పవచ్చు. ఎందుకంటే మానవుని నిర్మాణాన్ని గురించి ఈ 139వ కీర్తనలో దావీదు భక్తుడు మాట్లాడాడు. అప్పటికి ఎనాటమీ ఇప్పుడున్నంత విస్తరించలేదు, ఇంత పరిజ్ఞానం లేదు మానవుని దేహ నిర్మాణాన్ని గురించి. అయితే భక్తుడు అంటూ ఉన్నాడు, నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, భయము కలుగుతూ ఉన్నది. 14వ వచనం. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం ఈ దినాల్లో. దేవుని స్తుతిస్తూ, దేవా నీ గొప్ప కృప కొరకు వందనాలని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో మనిషి ఎలాగూ నిర్మాణం అయ్యాడో
ఆయన మనల్ని ఎలాగూ తల్లి గర్భంలో నిర్మించాడో, మనల్ని ఎలాగూ చూచాడు. ఎందుకంటే 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. ఇప్పుడున్నటువంటి స్కానింగ్లు ఇవన్నీ రాక మునిపే దేవుడు మనల్ని చూచినటువంటి దేవుడు. ఈ కీర్తన మొదటి 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞుడైనటువంటి దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు అంటున్నాడు, నన్ను పరిశోధిస్తున్నావు, నేను కూర్చున్నా, నేను లేచినా, నాకు ఆలోచన వచ్చినా, నాకు ఆలోచన రాక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తూ ఉన్నావు అని వ్రాశాడు. 3వ వచనంలో నా నడక, నా పడక పరిశీలిస్తూ ఉన్నావు. ఎందుకంత పరిశీలించాలి? తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించినప్పుడు వారు చక్కగా ఎదుగుతూ ఉన్నారో లేదో, డిసిప్లిన్డ్గా వారు ఎదుగుతూ ఉన్నారో లేదో, ఆరోగ్యకరంగా ఉన్నారో లేదో అన్ని విషయాలు గ్రహించడానికి ప్రేమను బట్టి వారు బిడ్డలను పరిశీలన చేస్తారు. అంతకంటే శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించినటువంటి దేవుడు ఆయన మనలను పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. 4వ వచనంలో భక్తుడు అన్నాడు, మాట నా నాలుకకు రాక మునిపే. మొదట ఆలోచన వస్తుంది, ఆ తర్వాత మన నోటి వెంట ఒక వాక్యం వస్తుంది. ఇక్కడ దావీదు చెప్పినటువంటి మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. సో హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. హీ నోస్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. క్షమించండి. ఆయన పూర్తిగా ఎరిగినటువంటి దేవుడు కనుక మొదటి 6 వచనాల్లో ఒకటే అన్నాడు. 6వ వచనంలో, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. ఆయన సర్వజ్ఞుడు. దావీదు తనను గూర్చి గ్రహించిన దానికంటే దావీదును గూర్చి దేవుడు ఎక్కువ గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. కొన్ని మార్లు మనం అంటాం కొందరు వ్యక్తులను చూచి, నీ జీవితం అంతా నాకు తెలుసు అని. అది చాలా అబద్ధంతో కూడినటువంటి మాట. ఒక వ్యక్తి జీవితంలో కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసుంటే అవి కూడా మన కోణంలో మనం ఆలోచించి చూచి ఉంటాం, అంతే. అంతకు మించి దేవుడు మాత్రమే ఒక వ్యక్తి యొక్క నడక, పడక, వ్యక్తి చేసేటటువంటి పనులు, వ్యక్తి యొక్క ఆలోచనలు, నోటి మాట, సమస్తాన్ని ఆయన ఎరిగినటువంటి దేవుడు. తరువాత వచనాల్లో, దేవా నేను నీ దగ్గర నుండి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోగలను? 7వ వచనంలో, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. మనము జీవము గల దేవుని ఆశ్రయించుట ధన్యకరమైన స్థితి. దేవుని విడిచిపెట్టాలి అనేటటువంటి శోధన, ప్రేరణ అది సాతాను సంబంధమైంది. దేవుని విడిచిపెట్టడం చాలా దుస్థితి, భయంకరమైనటువంటి విషయం. ఇక్కడ దావీదు అన్నాడు, నేను ఆకాశానికి వెళితే అక్కడ నీవు అక్కడ ఉన్నావు, పాతాళ మందు పండుకుంటే నీవు అక్కడ ఉన్నావు. మనిషి మరి ఇంకెక్కడికి వెళ్ళగలడు? ఆ క్రింది వచనాలు అంటాడు, సముద్ర దిగంతములలో నివసించిన 9వ వచనంలో. కనుక హీ ఈజ్ ఆల్ ప్రెజెంట్. ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు. ఒకవేళ 11వ వచనం, అంధకారము నన్ను మరుగు చేయును, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపో. మనకు చీకటి అనిపించవచ్చు, కానీ ఆయనకు కాదు. ఇన్ఫ్రారెడ్ రేస్ గోడల్లో నుండి దూసుకుని వెళ్ళి అవతల ఉన్నటువంటి వాటిని ఫోటో తీయగలిగినటువంటి రేస్ అని రక్షణ రంగంలో ఉన్నటువంటి వారు అటువంటి పవర్ఫుల్ కెమెరాస్ వాడుతూ ఉంటారని మనం చదువుతూ ఉంటాం. దేవుని కనులు మరింత తీక్షణమైనవి. ఎందుకంటే సముద్ర దిగంతాల్లోనికి వెళ్ళిన కటిక చీకటిలో నీవున్నా అది ఆయనకి చీకటి కాదు. కొన్ని మార్లు మనం ఎంత నిరాశలోకి వెళ్ళిపోతామో
ఎంత కృంగిపోతామో. ఒక ఆలోచన కూడా మనకు కొన్ని మార్లు మానవ రీతిగా ఆలోచిస్తే చాలా డిస్కరేజ్ అవుతూ ఉంటాం. అయితే దావీదు అన్నమాట, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉండు. అవును, మనకైతే వెలుగు చీకటి, పగలు రాత్రి, ఇవన్నీ మనకున్నాయి. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆయన చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు, ఇప్పుడు 13వ వచనంలో అంటూ ఉన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగ చేస్తివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఈ సమయంలో దేవుడు మనల్ని సృజించాడు, ఆయన మన సృష్టికర్త కనుక మనము దేవుణ్ణి స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. భక్తుడు వ్రాసినటువంటి పాటలో ఒక చక్కని పాట, యేసు నీ ప్రేమను లోకమున చాటను అనే పాట. పల్లవి ఒక వచనం పాడతాను, వినండి. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. తల్లి గర్భాన నన్ను చూచే నీ కన్నులు దయను చూపి నిరూపించే నా వీనులు పిలచి ప్రత్యేక పరచితివి, మలచి శరీరమర్చితివి, ఎల్లవేళల నీ చిత్తమే చెల్లు నా జీవితయాగమే. యేసు నీ ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను, వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. తల్లి గర్భాన నన్ను చూచే నీ కనులు అని దైవజనులు రెవరెండ్ తుమాటి మోసెస్ గారు రాశారు. టి మోసెస్ గారు, బైబిల్ ఫెలోషిప్ వ్యవస్థాపకులు. తల్లి గర్భాన నన్ను చూచే నీ కన్నులు, ఎంత సంతోషకరమైనటువంటి మాట. ఈ కీర్తన 139ని బేస్ చేసుకుని ఆయన వ్రాసినటువంటి పాటలోని ఒక వచనం. నీవు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి అని జ్ఞాపకం పెట్టుకోవాలి. నిర్మాణమును బట్టి నీవు అద్భుతమైనటువంటి వ్యక్తివి. జంతువుల నిర్మాణం కంటే, పక్షుల నిర్మాణం కంటే, సూక్ష్మజీవులు, క్రిములు, చిన్న చిన్న పురుగులు, వాటి నిర్మాణం కంటే మన నిర్మాణం ప్రత్యేకమైనది. ఎందుకంటే వాటికి శరీరం ఉన్నది, వాటికి ప్రాణం ఉన్నది, కానీ మనకు ఆత్మ ఉన్నది. ఆత్మే కాదు, మన ఆత్మలో దేవుని ఆత్మ నివసించాలి. ఇది ఇంకెంత సంక్లిష్టమో ఆలోచన చేయండి. ఇప్పుడు మనలో దేవుని ఆత్మ నివసించాలి అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలను రక్షించి ఆయన మనలో నివాసం ఉండేటట్లుగా మనల్ని రూపొందించుకోవాలి. ఇప్పుడు దేవుడు రక్షణకర్తగా మనకు వెల్లడవుతూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, సకల చరాచర జీవులు అనేటటువంటి ఫ్రేజెస్ కొన్ని మనం వింటూ ఉంటాం. లోకంలో ఉన్నటువంటి మానవుడు కాక మిగిలినటువంటి జీవులన్నిటికీ ఆహారం ఇచ్చేవాడు, పోషించేటటువంటి వాడు పోషణకర్త దేవుడు. అయితే దేవుడు మనకు సృష్టికర్తగా మాత్రమే కాక
మన రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. మన రక్షణకర్తగా ఆయన ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ఎరుగుదుము. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. దేవుడు సృష్టించి అలాగ విడిచిపెట్టకుండా ఆయన మనలను తన సహవాసానికి పిలిచాడు. దేవుడు తన కుమారుని యందు మనల్ని సహవాసం కొరకు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములు, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన యొక్క ఉపదేశము, ఆయన మన కొరకు చేసిన ప్రాయశ్చిత్త బలి, ఆయన కృపాకార్యాలు, కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన ఎలాగో ప్రత్యక్షమయ్యాడు, మన జీవితంలో ఆయన ఏం చేశాడు, మన అనుభవ సాక్ష్యం, రక్షణ సాక్ష్యం. అలాగే రక్షింపబడిన తరువాత మన అనుభవ సాక్ష్యం, దేవునితో మన నడక, మన జీవితంలో ఎన్నో సంఘటనలు, పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఎలాగో నడిపిస్తూ వచ్చాడో మనము దేవుని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచాడు. చీకటిలో నుండి, లోకములో నుండి, పాపంలో నుండి దేవుడు మనలను పిలిచాడు. మనుషులుగా ఉన్న వారందరికీ ఈ కృప దొరకలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం, మనకు దొరికింది. సో గాడ్స్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. అది ఆయన సార్వభౌమ చిత్తం. మనం లోబడ్డాం. లోకంలో అందరూ రక్షింపబడాలనే దేవుని సంకల్పమే కానీ అందరూ ఆయనను అంగీకరించే మనస్సు లేదు. వారు తమ సొంత చిత్తాన్ని, ఇష్టాన్ని ప్రేమించి దేవుని, నిజమైనటువంటి దేవుని, ఆయన ఆత్మను నిరాకరించేటటువంటి వారి విషయంలో ప్రభు ఆయన వారిని రక్షించడానికి ఇంకా మార్గం లేదు. అందుకే వాక్యం వినిపింపు చేస్తాడు, సువార్త చెప్పిస్తాడు. వారు లోబడితే ప్రభు వారిని రక్షిస్తాడు. దేవుని రక్షణ కార్యం జరగటానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలిని బట్టి దేవుని కృప, మానవుని యొక్క విశ్వాసం రెండు కలుసుకుంటేనే ఆత్మలో కార్యం జరుగుతుంది. రక్షణలో రెండు భాగాలు. మొదటిది దేవుని భాగం, ఆయన ఎప్పుడో చేశాడు సిలువలో 2000 సంవత్సరాల నాడు. ప్రాయశ్చిత్త బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. పాపం ఒప్పుకుంటే పాప క్షమాపణ, రక్షణ, ఆనందం, సంతోషం, సమాధానం. అయితే మానవుని భాగం, మానవుడు నమ్మాలి, మానవుడు తనను దేవునికి అప్పగించుకోవాలి. దైవజనుడు ఇలాగూ స్తుతి చేశాడు. ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకొని చిన్నవాడనని చింతిల్లు నన్ను గని నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, నేను నిన్ను నియమించి తిని. ఇదే నా నోట నీ మాటలు, ఇక ప్రకటించి ప్రణుతించెదా. ఇదే నా నోట నీ మాటలు, ఇక ప్రకటించి ప్రణుతించెదా. యేసుని ప్రేమను లోకమున చాటను, ఇదిగో నీ దీనదాసుడను. వాసిగా నీవు నా కోసమే, వరదుడా నేను నీ కోసమే. ఇది రక్షకుని స్తుతి. రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని స్తుతించటం, ఆయన మనపక్షంగా చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి మనము దేవునికి స్తుతి చెల్లించటం. దేవుని తండ్రిగా మనం స్తుతిస్తాం, దేవుడు రక్షకుడుగా, కుమారుడుగా మనము స్తుతిస్తాం.
మూడవ భాగం వచ్చేసరికి పరిశుద్ధాత్మ దేవునిగా మనము దేవుని స్తుతిస్తాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో 3 భాగాలు: తండ్రిగాను, కుమారునిగాను, పరిశుద్ధాత్ముడుగాను వెల్లడిపరచబడినటువంటి దేవుని మనము స్తుతింపబద్ధులమై ఉన్నాం. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 19వ వచనంలోని భాగం మనకు సుపరిచితం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు వ్యక్తిలో నివాసం చేయాలి. మానవునికి శరీరము, ప్రాణము మాత్రమే కాక ఆత్మ ఉన్నది మనం చెప్తాం. అదే నాస్తికులు మానవునికి ఆత్మ ఉన్నది అని ఒప్పుకోరు. కమ్యూనిస్టులు బొత్తిగా ఒప్పుకోరు. మానవునికి ఆత్మ ఉన్నది, అంతేకాదు మానవుని ఆత్మలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది అంగీకరించినటువంటి వారిలో. కనుక మన నిర్మాణం అద్భుతమైనటువంటి, మన శరీర నిర్మాణం అద్భుతమైనటువంటి నిర్మాణం. నీ దేహము ఇది శిథిలమయ్యేటటువంటి స్వభావం కలిగిన దేహమైనప్పటికీ భూమి మీద దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలంలో ఇది చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. నీలాంటి వారు, ఒకవేళ పోలికలు ఉన్నటువంటి వారు కనబడవచ్చు, కానీ నీలాంటి వారు భిన్నంగానే ఉంటారు. మనకు మరి థంబ్ ఇంప్రెషన్ వేసేటటువంటి ఈ టెక్నాలజీ మనకు తెలుసు. కనుక మరి నీ వ్రేళ్ళు, ఆ వ్రేళ్ల పైన ఉన్నటువంటి గీతలు అవి భిన్నంగానే ఉంటాయి. ఫింగర్ ప్రింట్స్ పోలుస్తూ ఉంటారు, టాలీ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా జరిగితే ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసి ఆ ఫోరెన్సిక్ వాళ్ళు వాటిని పోలుస్తూ ఉంటారు పాత నేరస్తులతో, లేక వారికి సస్పెక్షన్ ఉన్నటువంటి వారి ఫింగర్ ప్రింట్స్తో పోలుస్తూ ఉంటారు. మానవుని నిర్మాణం ఎంత సంక్లిష్టమైనటువంటి నిర్మాణము మీరు ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించు రీతిగా మనము నిర్మాణం చేయబడ్డాం. నీ శరీరం దేవుని వలన అనుగ్రహించబడింది. దేవుని ఆత్మ మనలో నివసించున్నట్లుగా ఈ శరీరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత, లోక మాలిన్యము మనకు అంటకుండా మన బాధ్యత అయి ఉంటుంది. భక్తుడు ఒక చక్కని పద్యం వ్రాశారు, దేవదాసయ్య గారు, రక్షణ పద్యాల్లో. పరిశుద్ధాత్మను స్తుతిస్తూ పరమాత్మ భావతత్వములెరిగింపను, హృదయ శుద్ధి గలిగింపను, సుస్థిరతర శాంతి నొసంగను, పరిశుద్ధాత్మను నుతించి ప్రార్థన చేతును అని వ్రాశారు. మరలా చెప్తాను. పరమాత్మ భావతత్వములెరిగింపను, హృదయ శుద్ధి గలిగింపను, సుస్థిరతర శాంతి నొసంగను, పరిశుద్ధాత్మను తలంచి ప్రార్థన చేతును. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉండేటటువంటి దేవుడు. ఆయన మనలను బలపరిచేటటువంటి దేవుడు. మనము దేవుని ఎంతైనా స్తుతింపబద్ధులు. 139వ కీర్తనలో రాజైనటువంటి దావీదు చెప్పినటువంటి మాట, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞతాస్తుతి చెల్లింపక మునుపు 1 భయం కలిగింది, 2 ఆశ్చర్యం కలిగింది. వెనుదిరిగి చూసుకుందామా? మరణ వార్తలు విన్నప్పుడు మనం ఎంత భయపడ్డాం? మన సమీపంగా ఉన్నవారు, మన వీధిలో ఉన్నటువంటి వారు, మన గ్రామంలో ఉన్నవారు, మనం ఉన్న పేటలో ఉన్నటువంటి వారు, మన సమీప బంధువులు, రక్త సంబంధికులు, కొందరికి కలిగినటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో మనం ఎంత భయపడ్డాం? 2 ఆయన మనల్ని అద్భుతమైన రీతిగా, ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన మనల్ని సజీవులుగా
ఇంత మటుకు కాపాడాడు. మనం ఆయనకు స్తుతి చెల్లింపవద్దా? ప్రియ ప్రభువా, మేము మనసారా మిమ్ములను స్తుతిస్తూ ఉన్నాం. స్తుతించడం మాత్రమే కాదు, సాక్ష్యం చెప్తూ ఉన్నాం. ఈ దినాల్లో అనేక మంది వారు తమ సాక్ష్యాలను పంచుకోవటానికి ముందుకు వస్తూ ఉన్నారు. నిన్నటి దినం మరి సహోదరులు రాయపు ప్రసాద్ గారు తన సాక్ష్యాన్ని మనతో పంచుకున్నారు. వారి కుటుంబ పక్షంగా దేవుడు చేసినటువంటి మేళ్లను గూర్చి, ఆ కుటుంబానికి షారోన్తో ఉన్నటువంటి అనుబంధాన్ని గూర్చి, వారి కుమారులు ఇరువురు భానుచంద్ కానీ కార్తీక్ కానీ, వారిద్దరు ఎలాగూ పాస్టమ్ గారు భాను గారి సండే స్కూల్ స్టూడెంట్స్గా ఉన్నారు. అలాగే వారి బాల్యకాలంలో వారు ఎదుగుతూ ఉండగా వారి ఆధ్యాత్మిక జీవితం ఎలాగూ మందిరం ద్వారా, ఈ షారోన్ సేవా పరిచర్య ద్వారా బలపరచబడిందో, ఇతర అంశాల్లో దేవుడు వారి పక్షంగా తోడయుండి మరి ఎలాగూ సహాయం చేస్తూ వచ్చాడో, వారి గృహ నిర్మాణం మిగిలినటువంటి విషయాలను గూర్చి మనతో చక్కగా వారు షేర్ చేశారు. అంతేకాదు వారి చిన్న కుమారుని వివాహ విషయాల్లో కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను గురించి వారు సాక్ష్యం చెప్పారు. అలాగే మరి సిస్టర్ మేరీ సుకన్య, సోదరులు పూర్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి మిస్సెస్, వారు కూడా సాక్ష్యం చెప్పారు. దేవుడు ఆ కుటుంబాన్ని మరి షారోన్కు వారు తీసుకుని వచ్చి వారు పొందినటువంటి మేళ్లను గూర్చి, దేవుడు వారి పక్షంగా చూపినటువంటి కృపలను గూర్చి సాక్ష్యం చెప్పారు. వారి ఉద్యోగ జీవితంలో, వారి ప్రమోషన్ విషయాల్లో ప్రభు చూపించినటువంటి కృపను గూర్చి సాక్ష్యం చెప్పారు. ఒక మాట నేను సిస్టర్ మేరీ సుకన్యను గురించి చెప్పాలి. మేరీ సుకన్య వాళ్ళ మేనమామ గారు, సహోదరులు షోడవరం అబ్రహాం గారు నా మంచి స్నేహితుడు. 74వ సంవత్సరం 75వ సంవత్సరంలో మేము చక్కగా కలిసి ఆత్మీయ సహవాసంలో ఉన్నాం, కొనసాగాం. శామ్యుల్ గారి గృహంలో 803లో ఫేజ్ 2లో, అంతకు మునుపు చెంగల్పాలెంలో పరిచర్య జరిగే కాలంలో సహోదరులు ఫేజ్ 1 వాటర్ ట్యాంక్ దగ్గరలో ఉండేవారు. 275-76 ఏదో నంబర్ ఉండేది. ఆ ప్రాంతంలో ఉండేటప్పుడు నేను తరచుగా వారి అప్పుడు నాకు కానీ వారికి కానీ వివాహం కాలేదు, ఎస్ అబ్రహాం గారికి. మేము తరచుగా రాత్రి సమయాల్లో సంభాషించుకుంటూ దేవుని విషయాలు మాట్లాడుతూ ఉండేటటువంటి వారు. కనుక ఆ కుటుంబంతో, వీరి బంధువులతో చాలా సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వారి సాక్ష్యం కూడా మనము నిన్నటి దినం విన్నాం. ఈరోజు కూడా మనము కొన్ని సాక్ష్యాలు వినబోతూ ఉన్నాం. దయచేసి ఇంకెవరైతే సాక్ష్యాలు చెప్పాలని ఉద్దేశిస్తూ ఉన్నారో మీ సాక్ష్యాలు మాతో పంచుకోండి. ఈరోజు సాక్ష్యాలు చెప్పబోయేటటువంటి వారిలో గూడూరు నుండి సహోదరులు ఆర్ ప్రసాద్ బాబు గారి మిస్సెస్ సిస్టర్ రేచల్ గారు మనతో సాక్ష్యాన్ని పంచుకోబోతూ ఉన్నారు. దైవజనులు యేసుదాస్ గారు గూడూరులో పరిచర్య చేసిన కాలంలో మరి వారి దగ్గర నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి ఆ కుటుంబీకులు, ఆ కుటుంబంలో చాలామంది మంచి మెడికల్ జాబ్స్లో, మంచి పొజిషన్స్లో దేవుడు సొసైటీలో వారిని ఉంచాడు. వారి తమ్ముడు మరి నోవాబాబు గారు, వారందరూ చాలామందికి నెల్లూరు జిల్లాలో పరిచయస్తులు. సిస్టర్ రేచల్ వారి యొక్క సాక్ష్యాన్ని మనం ఈరోజు వినబోతాం. అలాగే సిస్టర్ కమలకుమారి గారి సాక్ష్యాన్ని కూడా మనము వినబోతూ ఉన్నాం. వీలైతే ఈరోజు ఇంకొక సాక్ష్యాన్ని కూడా బహుశా మనం వింటాం. ఆ సాక్ష్యం ఆ ఫార్మేట్ ఈ ఫార్మేట్లోకి మార్చి రిలీజ్ చేయడానికి వీలైతే సహోదరులు మోసెస్ గారి సాక్ష్యం వింటాం, లేకుంటే రేపు ఆ సాక్ష్యాన్ని మనం వింటాం. సహోదరులు డి మోసెస్ గారు నెల్లూరు నుండి, కోవూరు నుండి వారు మాట్లాడారు. వారి సాక్ష్యాన్ని కూడా మనం వినబోతాం వీలైతే ఈరోజు. సో దేవుడు చేసిన మేళ్లను గూర్చి, దేవుడు చేసినటువంటి మేళ్లను గూర్చి కృతజ్ఞతాస్తుతి మనము చెల్లింపబద్ధులం. వ్యక్తిగతంగాను
కుటుంబంగాను, సంఘంగాను దేవుడు మనలను కాపాడారు. దేవునికి మనము స్తుతి చెల్లింపు వద్ద ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దావీదు భక్తుడు 139వ కీర్తనలో ఆయన వ్రాసినటువంటి మాట, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని తాను చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని, మీరు సృష్టికర్త అయినటువంటి దేవుడుగాను, రక్షణకర్త అయినటువంటి దేవుడుగాను, ఆత్మస్వరూపి అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడుగాను మీరు మా కొరకు వెల్లడిపరచబడ్డారు. మీరు మా కొరకు రుజువుపరచబడ్డారు. మాలో ఉండుటకు ఆత్మదేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ప్రియప్రభ, త్రియేక దేవ, మీకు వందనాలు, స్తుతులు. మీకు స్తుతి మా హృదయం అంతటితో మేము చెల్లించినట్లు, మా శక్తి అంతటితో, మా జ్ఞానం అంతటితో మీ ప్రజల మధ్య మీ నామునకు మహిమ కలుగునట్లు మమ్మల్ని ఏర్పరచుకొని పిలిచి ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మాకిచ్చినటువంటి కృపను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణాతిశయములను మేము ప్రచురించే వారంగా, సాక్ష్యం ఇచ్చే వారంగా మమ్మల్ని బలపరచండి. వ్యూ చేస్తున్నటువంటి బిడ్డలను, కుటుంబాలను దీవించండి. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రభునామంలో మీకందరికీ వందనాలు. నా పేరు రేచల్ కుమారి. నేను గూడూరులో ఉంటాను. ఇక్కడ ఉన్నటువంటి జేసస్ గారి ఆధ్వర్యంలో నడిచినటువంటి సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరంలోని నేను పుట్టి పెరిగాను. మరి గూడూరులోని ఉన్నటువంటి ఈ యొక్క కాలేజ్లో, డిఆర్డబ్ల్యూ కాలేజ్లో నేను రీడర్గా వర్క్ చేశాను ఒక 32 ఇయర్స్ పాటు. రిటైర్ అయిన తర్వాత విక్రమసింహపురి యూనివర్సిటీలో ఒక 5 ఇయర్స్ పనిచేశాను. మరి మా భర్త గారు కూడా ప్రసాద్ బాబు గారు, ఆయన గవర్నమెంట్లో ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు. ఆయన రాపూర్లో సంఘ పరిచర్యలో ఉంటూ కొనసాగుతూ ఉన్నారు దేవుని కృపను బట్టి. నాకు 3 పిల్లలు ఉన్నారు. మొదటి పాప గవర్నమెంట్లో డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. మరి రెండవ బాబు మోహన్స్ హాస్పిటల్లో చెన్నైలో వర్క్ చేస్తున్నారు డాక్టర్గా. మూడవ బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటున్నారు. ప్రభు కృపను బట్టి అందరూ రక్షించబడి దేవుని కృపలో కొనసాగుతున్నారు. మరి నేనైతే 17వ ఏటే రక్షించబడ్డాను. మా కుటుంబంలో అందరూ కూడా దేవుని కృపను బట్టి రక్షించబడటం అనేది, దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ప్రభదాస్ అన్న గారు గూడూరుకి రావటం అనేటువంటిది జేస్తాస్ గారు ఉన్న సమయంలో జరిగింది. ఆయన బైబిల్ స్టడీస్ తీసుకోవడం కోసం సూడూరుపేట నుంచి గూడూరు వచ్చేవారు. అలా వస్తూ ఉండేటప్పుడు మేము ఆయన యొక్క పరిచర్యను చాలా అనుభవించాము. అలాగే ఇద్దసన్న గారికి కూడా ఆయన అంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉండేది. ఎక్కువగా ఆయనను పరిచర్యలో వాడుకుంటూ ఉండేటువంటి వారు. మరి వివాహం అయిపోయిన తర్వాత అన్నగారికి సహోదరి భానుతో పాటు ఇక్కడే కొంతకాలం ఉండడం జరిగింది. ఇప్పుడున్న సమయాల్లో కూడా పరిచర్యలో వారు కొనసాగారు. వారి యొక్క సాక్ష్య జీవితము, వారి యొక్క పరిచర్య అనేటువంటిది మమ్మల్ని అందరినీ కూడా ఎంతగానో ప్రభావితం చేసింది. అందువల్లనే ఈరోజు షారూన్ మందిరంతో మేము కొంత సహవాసాన్ని కలిగి ఉన్నామని చెప్పగలను. మనమందరూ అనుకున్న విధంగా, మనమందరూ ఊహించని విధంగా, ఎప్పుడూ ఊహించలేదు, అనుకోలేదు, కోవిడ్-19 అనేది ప్రపంచ దేశాలన్నిటిలోనే ప్రవేశించి గడగడ వణికించేసిందని మనకందరికీ తెలుసు. మరి ఈ పరిస్థితుల్లో చాలా ఎంతో విషాదకరమైనటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నాము. మా చుట్టుప్రక్కల అనేకమైన డెత్స్ చూస్తున్నాము. తర్వాత లాక్డౌన్ పీరియడ్ అనేటువంటిది అన్నిటికంటే మించి మందిరాలన్నీ మూయబడ్డాయి అనేటువంటి విషయం మనకు తెలుసు. ఎవరితోనూ కలిసి ఉండడానికి వీలు లేదు, పరిశుద్ధులతో కలిసి ప్రార్థించడానికి వీలు లేదు.
మరి అలాంటి పరిస్థితుల్లో ప్రక్కింటి వారిని కూడా సైతం పలకరించలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితిలో నేను ఎంతో కంగారుకు గురయ్యాను. ఏంటబ్బా ఇట్లాంటి పరిస్థితులు వచ్చేసాయి, మనం ఎలా ఉండాలి అనేటువంటి కృంగుదల నన్ను ఆవరించింది. చివరికి మా పిల్లలు, డాక్టర్స్గా ఉన్న మా పిల్లలు కూడా కోవిడ్తో ఎఫెక్ట్ అవ్వడం అనేటువంటిది నన్ను చాలా బాధించింది. ఎక్కడ చూసినా భయము, ప్రక్కన ఎవరినైనా తాకాలంటే భయము. ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు నాలో ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఈ పాండమిక్ వచ్చింది, మరి ఏం జరగబోతుంది, మరి దేవుడికి కావాలని అలవ చేశాడా, అసలు వాక్యంకిలో ఏం చెప్తుంది అనేటువంటి ప్రశ్నలు నాలో ఎక్కువగా రావడం అనేటువంటిది జరిగిపోయింది. ఎంతో ప్రార్థన చేస్తున్నాము, ఈ పాండమిక్ని తీసివేయండి ప్రభు అని చెప్పి. కానీ ఇంకా ప్రబలుతూనే ఉంది. అన్నిటికంటే మరణాల రేటు చాలా ఎక్కువైంది. మాకు తెలిసిన వారు, ఎంతో దగ్గరగా ఉండేవారు, పరిచయస్తులు, అన్ని ఆధిక్యతలు కలిగిన వారు, వారేమో ధనం లేనివారు కాదు, ఆరోగ్యం కలిగినటువంటి వారు, అన్ని ఆధిక్యతలు కలిగిన వారు, మా కళ్ళ ముందే వారు చనిపోవడం అనేటువంటిది జరిగినప్పుడు చాలా కలవరానికి గురయ్యామన్నమాట. వీటన్నిటిలో నేను వాక్యం ఏం సమాధానం చెప్తుంది అనేటువంటి విషయాన్ని గురించి ఎంతో ఆశతో నేను అసలు ఇది ఎలాగా జరుగుతూ ఉంది, దేవుడు అలవ చేశాడా లేదా, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయని ఎంతో కంగారుకు గురయ్యాను. అలాంటప్పుడు భాను సిస్టరు నన్ను ఒక గ్రూప్లో యాడ్ చేసుకుంది, వారియర్స్ ఆఫ్ ఫెయిత్ అని. నాకు ప్రతి దినము కూడా లింక్ పంపించేదన్నమాట. ప్రతి దినము నిద్ర లేవడము, ఆ యొక్క ప్రాతకాల ప్రార్థనలను చూడటం అనేటువంటిది నేను ప్రతిదినం జరిగేటువంటిది అన్నమాట. ఈ విధంగా నేను ఆదరణతో నింపబడ్డాను. అనేకమైనటువంటి నాకు కలిగిన ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇస్తూ వచ్చాడు. ముఖ్యంగా అంటే పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఉండేటువంటి అనేకమైనటువంటి వాక్య సత్యాలను అన్న కానీ సిస్టర్ కానీ బయలుపరుస్తూ వాటిని డీప్గా స్టడీ చేయడం ద్వారా మన ముందు పెట్టినట్టుగా చాలా సులభంగా వరిటిపండు ఒలిచిపెట్టినట్టు మన ముందు పెట్టినప్పుడు ఎంతో సంతోషంగా ఉండేదన్నమాట. మా హృదయం ఆ యొక్క ప్రాణంకి సేద తీర్చినట్టుగా అయ్యేదన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో వాక్యంలో చెప్పబడినట్టుగా, దేవుడి వాక్యంలో చెప్పబడినట్టుగా వాక్యము బ్రతికించింది, వాక్యము బాధలో నెమ్మది కలిగించింది అనేటువంటి పరిస్థితులు నిజంగా నా అనుభవంలో ఆ దినాల్లో కలిగాయి అన్నమాట. మరి అంతేకాకుండా నిర్గమకాండంలో అన్న ఈ యొక్క మందసాన్ని గురించి చెప్పినప్పుడు ఆ యొక్క వాటన్నిటిని వివరించడం అనేటువంటిది నాకు చాలా కొత్త విషయాలను తెలుసుకునేటట్టుగా చెప్పారు అన్న. అంతేకాదు భాను సిస్టర్ కూడా ఈ యొక్క వాక్యంలో చిన్న ప్రవక్తల గురించి ఎంతో వివరంగా చెప్పారు. నేను చదివేదాన్ని ఎన్నోసార్లు, వాక్యం తెలిసిండేదే కానీ దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాని యొక్క డీప్ మీనింగ్స్కి నేను ఎప్పుడు కూడా వెళ్ళి సెర్చ్ చేయలేదు. కానీ నేను అవన్నీ చేయకుండానే సిస్టర్ నా ముందు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అవి ఎంతో ఉపయోగకరమైనటువంటి విషయాలు, హెచ్చరికలతో కూడుకున్నటువంటి విషయాలు. చాలా సంతోషంగా మేము ఆదరణ పొందాను ఈ యొక్క వాక్యం ద్వారా. అంతేకాదు అవసరాన్ని బట్టి మాకు వచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఆ దినానికి అవసరమైన రీతిగా దేవుడు మాతో మాట్లాడుతూ రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఈ విధంగా నేను ఆ వాక్యం ద్వారా బలపరచబడ్డాను, ఆదరించబడ్డాను. విశ్వాసములో ఇంకనూ స్థిరపరచబడటానికి నాకు కలిగినటువంటి ఆ యొక్క కదలిక, ప్రశ్నలు, ఆ కలవరము అంతా కూడా వాక్యం ద్వారా నేను నెమ్మది పొందానని నేను చెప్పగలను. ఇంకా మనం చూస్తే మరి కీర్తనల గ్రంథం చెప్పినప్పుడు ఎంతో స్తుతితో నింపబడేది మా యొక్క హృదయము. ఈ రీతిగా అంతేకాదు బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది భక్తులు లాక్డౌన్లో అనుభవించినటువంటి అనుభవాలు, వారు ఎలా ప్రవర్తించారో ఆ లాక్డౌన్లో ఇది చెప్పినప్పుడు ఇది కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లాక్డౌన్గా నేను భావించాను. మరి ఈ లాక్డౌన్లో నేను ఎలా ప్రవర్తించాలి, భక్తులు ఎలా ప్రవర్తించారనేటువంటి విషయాలను కూడా ఈ యొక్క వాక్యం ద్వారా, ఈ ప్రాతకాల ప్రార్థనల ద్వారా ముఖ్యంగా నేను నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఈ రీతిగా ప్రతి దినం కూడా మరి ఒక్కరోజు కూడా బ్రేక్ రాకుండా గౌతమ్ కానివ్వండి, రాజకుమార్ కానివ్వండి, వాళ్ళతో పాటు వాక్యం చెప్పడానికి సిద్ధపరచుకోవడానికి మరి సిస్టర్ కానీ తర్వాత బ్రదర్ కానీ వాళ్ళిద్దరూ ఎంతో ప్రయాసతో, ఎంతో తీర్మానంతో, దేవుని పట్ల ఎంతో గౌరవంతో
ఎంతో ఆసక్తితో అనేకులను ఈ యొక్క కరువులో పోషించాలనేటువంటి ఉద్దేశంతో అన్న వాళ్ళు ఎంతగానో దీన్ని ప్రయాసపడి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాతకాల ప్రార్థనలు నా మట్టుకు నాకైతే ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. లాక్డౌన్ అప్పుడు అనుకున్నాను నేను, మరి కరువులో ఎలా బ్రతకాలి అనుకున్నాను నేను. కానీ దేవుడు వాక్యంలో సెలవిచ్చినట్టుగా కరువులో కూడా ఆయన వాక్యపు నీటి జల్లులను మా మీద చల్లి, అందరి మీద, అనేక మంది మీద చల్లి మమ్మల్ని బలపరిచి కరువులో కూడా సజీవులుగా కాపాడాడని నేను చెప్పగలను. అంతేకాదు షారోన్ సంఘంలో అనేక మంది ఇస్తున్నటువంటి సాక్ష్యాలు చూసినప్పుడు నాకేమనిపిస్తుందంటే, ఇలాంటి దైవజనులను కలిగి ఉండటం అనేటువంటిది దేవుడు ఆ సంఘానికి ఇచ్చినటువంటి ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి ఇంత వయసులో కూడా అనేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వారు కొనసాగిస్తున్నటువంటి పరిచర్య ఇలాగే కొనసాగాలని, దేవుడు మరి ఎక్కువగా బలంగా వారిని వాడుకోవాలని, ముందున్న దినాల్లో ఇంకా ఆశీర్వాదకరమైనటువంటి అనుభవాలు నడిపించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రైజ్లా హల్లెలూయా. మనము ఇప్పుడు నా సాక్ష్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. కాబట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తూ, అలాగే మన షారోన్ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. నా పేరు కమల. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను మామూలుగా మా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే, నేను నెల్లూరులోని జీవం గల దేవుని సంఘంలో నేను నాటబడ్డాను. అంతకుముందు రోమన్ క్యాథలిక్లో మేము చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమి. నాకు ఈ సంఘాల గురించి అట్లంతా నాకు సరిగా తెలియదు. కానీ దేవుని చర్చికి అయితే వెళ్తూనే ఉన్నాము. కానీ పేరుకు క్రైస్తవుల రాలుగానే నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి అప్పుడు మా అమ్మ ముందు రక్షింపబడ్డారు, మా అమ్మ గారు. తర్వాత తను నన్ను కొంచెం మోటివేషన్ చేస్తూ దేవుడి దగ్గరికి నడిపిస్తూ, తర్వాత రామ్మ దేవుని వాక్యం చాలా బాగుంది, మందిరానికి రా అని, దేవుని వాక్యంలో వినాలి, మనం పోయేది సరైన దారి కాదు అని చెప్పి తను నన్ను ఎంతగానో ప్రోత్సహించి ముందు మందిరానికి నడిపించింది. అలా నేను జీవము గల దేవుని సంఘంలో నేను నాటబడ్డాను. నాటబడి అలా ఫలిస్తూ ఉన్నప్పుడు నాకు 99లో సూలూరుపేటలో జాబు పర్పస్ మీద నేను సూలూరుపేటకి వచ్చాను. కానీ అప్పటి నుంచి నేను నెల్లూరు నుంచి సూలూరుపేటకి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక బాబు పుట్టాడు. తర్వాత బాబుకి 5 సంవత్సరాలు వచ్చినంత వరకు నేను సూలూరుపేట, నెల్లూరు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్న తర్వాత మా మదర్ గారు 2010 తను నవంబరు 25 చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇంక నా బాబు విషయము ఇంట్లో నాకు చూసుకునే వాళ్ళు ఎవరు లేక నేను ఇక్కడ సూలూరుపేటకి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోవడం జరిగింది. షిఫ్ట్ అయిపోయిన తర్వాత వచ్చానే కానీ నాకు చాలా బాధ. ఎందుకంటే మందిరాన్ని వదిలొచ్చేసాము. ఇంకా ఇంత ఆత్మీయ మందిరము మనకి ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని నేను బాగా ఆలోచిస్తున్నప్పుడు, తర్వాత రజన ఆంటీ ఇక్కడ మందిరానికే వస్తున్నారు. అప్పుడు తను కూడా మా డిపార్ట్మెంట్లోనే ఆంటీ కూడా పనిచేస్తున్నారు సూపర్వైజర్గా. అప్పుడు మందిరానికి రారా అని చెప్పినప్పుడు నేను ఈ మందిరానికి రావడం జరిగింది. అప్పుడు మందిరానికి వస్తున్నాను. అప్పుడు ఆంటీ అయితే ఇక్కడ లేరు. అప్పుడు నేను వచ్చినప్పుడు 2010లో. తర్వాత రావడం, బైబిల్ చదువుకోవడం, వెళ్ళిపోవడం అట్లా ఉన్నింది అనమాట. వస్తున్నాము. తర్వాత ఆంటీ వచ్చిన తర్వాత కోలమెట్లో నేను నివాసం ఉన్నప్పుడు హౌస్ విజిటింగ్ ద్వారా ఆంటీ ముందు ఇల్లులని దర్శిస్తూ ప్రార్థన చేస్తూ కుటుంబాల గురించి ఆంటీ ఎవరు ఎక్కడున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేసి ఆంటీ చాలా ఆత్మీయంగా ఆమె విజిటింగ్ చేసి ప్రేయర్లు చేసి వచ్చింది. తర్వాత ఒక్కొక్కరి గురించి ఆంటీ ప్రతి ఒక్కరికి మన కుటుంబాన్ని గురించి కానీ నా కుటుంబాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఏమ్మా ఎలా ఉన్నారు, ఎట్లా ఉన్నారు, స్త్రీల మీటింగ్ అయితే ఏమి రండి అని చెప్పి పిలవడం కానీ వాక్యం ద్వారా ఎంతో అంటుకట్టబడి, ఎందుకంటే ఎంతో నేర్చుకున్నటకు ఇంకా వాక్యం ద్వారా అలా నేర్చుకుంటకు బలపడడానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి, ధైర్యముగా దేవుని గురించి మనము సాక్ష్యాలు చెప్పడానికైతే కానీ ప్రతి విషయంలో కూడా ఆంటీ ప్రోత్సహిస్తూ ఇప్పటి వరకు మా కుటుంబాలను బట్టి మా పిల్లలను బట్టి వస్తూ వచ్చింది. తర్వాత
మా బాబు విషయంలో కొంత హెల్త్ ఇష్యూ జరిగినప్పుడు ఆంటీకి ప్రేర్ చేసి చెప్పినప్పుడు ఆంటీ చాలా బాధపడి తర్వాత ఏం పర్వాలేదమ్మా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనం ఏ విషయమైనా దేవుడిని అడుగుతాము అని ఆంటీ ఎంతగానో బలపరిచి బాబు విషయంలో హెల్త్ విషయంలో ఆంటీ ఎంతగానో ప్రేయర్ చేశారు. దేవుడు కనికరించాడు, గొప్ప మేలులు చేశాడు, నా కుటుంబంలో నన్ను ఇట్లా చేశారు. తర్వాత ఈ 2020 సంవత్సరంలో కరోనా విషయంలో చర్చీలు మూసేయడము, అప్పుడు 40 డేస్, ప్రతి 40 డేస్కి ఆంటీ 40 రోజుల ప్రార్థనలు, తర్వాత ఉపవాస ప్రార్థనలో రమ్మని పిలిచి మమ్మల్ని ఎంతగానో ఉజ్జీవంగా దేవుని వాక్యంలో వినుటకు కానీ, దాని గురించి అనుసరించుటకు కానీ, బైబిల్ గురించి తెలుసుకుంటకు కానీ దేవుడు ఎంతగానో ఆంటీ ద్వారా మమ్మల్ని బలపరిచాడు. అందుకు ఆంటీకి అంకుల్కి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆంటీ అలా వచ్చినప్పుడు 40 డేస్లో తర్వాత నిలబడి ఇంకా ఆగిపోతుందేమో, చర్చిలకు రాకూడదని గవర్నమెంట్ ఆర్డర్ పెట్టేశారు. పెట్టిన తర్వాత నుంచి ఇంకా ఎట్లా ఏం చేయాలో అని చెప్పి చాలా బాధపడ్డాము. కానీ ఆశ్చర్యమైన రీతిగా ఆంటీ అంకుల్కి దేవుడు మంచి ఆలోచనలు ఇచ్చి, మంచి తలంపులు ఇచ్చి, ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మనందరితో కూడా ప్రేయర్లో మాట్లాడటకు, మనల్ని మళ్ళా విడిపోకుండా, మన సంబంధాలు ఎక్కడ తెగిపోకుండా ఉండడానికి ఆంటీ ఎప్పుడు కూడా ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వాక్యాలు మనకు చెప్తూ, అలాగే ఫోన్లు చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ, ఈ కరోనా విషయంలో నాకు కొంచెం హెల్త్ ఉంటే కూడా ఈ వింటర్ సీజన్లో నాకు హెల్త్ ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఆంటీ ఫోన్ చేసి, ఏమ్మా ఎలాగుంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఎలా ఉన్నారు, వర్క్ ఎలా ఉంది, మీరు పోతున్నారు కదా, ఈ కరోనా విషయంలో పేషెంట్ల కాడ విజిటింగ్కి కానీ, వాళ్ళకి పోయి టెస్టులు చేయించడం విషయంలో అయితే కానీ మేము వాళ్ళతో కూడా కొంచెం క్లోజ్గా కొంచెం కాంటాక్ట్ అయినప్పుడు కూడా ఎటువంటి దేవుడు ఈ కరోనా విషయంలో ఈ సంవత్సరము మాకు కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా రాకుండా దేవుడు మమ్మల్ని ఎంతగానో, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తని, నా బిడ్డను కూడా కాపాడి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. అలాగే నా రక్షణ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో ఎన్నుకున్నాడు. నేను ఒక రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా దేవుడు నన్ను ఎంతగానో ఎన్నుకున్నాడు, తనను రక్షించాడు, నాకు తన ఉచిత రక్షణాన్ని ఇచ్చి నాకు దేవుడు ఎంతగానో నన్ను బలపరుచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నన్ను ప్రేమించాడు, నా మీద కృప ఉంచి తన కృప కనికరాన్ని నా మీద వస్తూ, నా కుటుంబాన్ని వస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అదే విధముగా ఇప్పటి వరకు ఆంటీ అంకుల్ కూడా ఎంతో శ్రమపడి, ఎందుకంటే ఆంటీ వాళ్ళ వయసుకి మన వయసుకి చాలా తేడా ఉంది, అయినా కూడా ఆంటీ వాళ్ళు ముందు సిద్ధపడి అక్కడికి వచ్చి అరేంజ్ చేస్తున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డని, మన గౌతమ్ బ్రదర్ అయితే కూడా తర్వాత 91 కీర్తన ఎప్పుడు కూడా విడిపోకుండా అది చెప్తూ మన దగ్గర చెప్పిస్తూ, ఎందుకంటే నీతివంతులు అట్లా గుడారము ఇటువంటి తెగులు మన గుడారానికి సమీపించదని చెప్పి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని మనకు కలిగిస్తూ, ఆ బిడ్డలందరూ కూడా చేసిన పరిచర్ని బట్టి దేవుడు వాళ్ళందరినీ దీవించగాక, వాళ్ళ కుటుంబాలు దీవించబడాలి. అలాగే ఆంటీ అంకుల్కి కూడా మంచి ఆలోచన ఇచ్చి దేవుడు ఇలా నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా అంతేకాకుండా ఆంటీ వాళ్ళు తర్వాత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, దేవుడు ఇంకా మంచి తలంపులను ఇచ్చి, దేవుడు ఇంకా ఆత్మలు రక్షించుకొని ఇంకా స్థిరపడి మందిరాల్లో స్థిరపడాలి, ఇంకా కుటుంబాలకు మనం దేవుని సంఘానికి రావాలి. నా భర్త రక్షణ విషయంలో కూడా మిమ్మల్ని ప్రార్థించమని వేడుకుంటున్నాను. అలాగే నా బిడ్డ విషయంలో నా పట్ల నా ఒకటిలో ప్రార్థన చేయండి, ఆరోగ్య విషయం పట్ల ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆంటీ అంకులకి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి సాక్ష్యాన్ని మీ ముందుకొచ్చి నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు చేసిన ప్రతి మేలును, ఉపకారాలను మీ ముందు ఉంచుకొని మీతో మాట్లాడటకు ఇచ్చినటువంటి దేవుని కృపను బట్టి, ధన్యతను బట్టి, ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. దేవుడు ఈ చిన్న సాక్ష్యము దీవించును గాక. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుంటే చిన్న స్థుతి ప్రార్థన చేసుకుంటాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, శ్రేష్టమైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి నన్ను, నా కుటుంబాన్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు నీకు వందనాలు. అలాగే నా సంఘాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నా తండ్రి, నా పట్ల, నా కుటుంబం పట్ల
తండ్రి నా కుమారుని పట్ల నువ్వు చేసిన ప్రతి మేలును నా తండ్రి తలపోసుకుంటూ నా తండ్రి ఈ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాకు సాక్ష్యాన్ని చెప్పుకుంటాక నాకు ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యోగ్యత లేనటువంటి నన్ను నువ్వు ఎన్నుకున్నందుకు మరొకసారి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాను నాయన. అలాగే నా తండ్రి ఆంటీ అంకులు కూడా మీరు బలపరచండి. అలాగే నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఇంకా నన్ను తండ్రి మమ్మల్ని నీ వాక్యముల బలపరచుటకు ఆ బిడ్డలకి శక్తిని బలాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ నాయన ఇంత చేసిన నీకు నేను ఏమి ఇవ్వగలను, ఏమి ఇవ్వలేక నా చిన్న స్తుతి ఆరాధన యేసయ్య పరిశుద్ధ నామములో నీకే సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు నామములో మీకు అందరికీ వందనాలు. నా పేరు మోజెస్. నేను కొవ్వూరు, నెల్లూరు జిల్లా కొవ్వూరు బేతల్ సంఘ విశ్వాసిని. దేవుని మహాకృపను బట్టి షారోన్ మినిస్ట్రీస్ సూళ్ళూరుపేట ప్రదర్శనతో పరిచయము 96వ సంవత్సరం 97 సమయాల్లో జరిగింది. నేను వరల్డ్ విజన్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా గ్రామాల్లో సేవ చేస్తుండేవాళ్ళం. ఆయా ప్రాంతాల్లో పనిచేస్తూ నెల్లూరు ట్రాన్స్ఫర్ అయ్యాను. 87 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పనిచేసి మళ్ళీ తిరిగి గుంటూరు వెళ్ళిపోయాను. మళ్ళీ తిరిగి 95 సంవత్సరంలో మళ్ళీ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు కొవ్వూరులో ఫ్యామిలీ పెట్టడం జరిగింది. కొవ్వూరులో ఫ్యామిలీ పెట్టినప్పుడు సౌభాగ్యం ఆంటీ గారు వారికి మాకు బాగా పరిచయము. అంటే గూడూరు మందిరంలో యేసుదాస్ గారు ప్రార్థనా మందిరంలో గూడూరు మందిరంలో మా తల్లిదండ్రులు వారు మంచి విశ్వాసులుగా ఉంటూ వచ్చారు. అక్కడ మా నాన్నగారి పేరు ఆశీర్వాదం గారు. సో మేము గూడూరు మందిరంలోనే మా బాల్యం అంతా కూడా గూడూరులో జరిగింది. సండే స్కూల్లో గూడూరులోనే పెరిగాము. యేసుదాస్ గారు మమ్మల్ని బాగా ప్రేమించి మరి సండే స్కూల్ ద్వారా పరిచయం ద్వారా చాలా బలం పొందాం. ఆ తర్వాత మా ఫాదరు ట్రాన్స్ఫర్ని బట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా గూడూరు మందిరంతో సహవాసం ఉండేది. నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో 95లో 96 సంవత్సరంలో మరి సౌభాగ్యం ఆంటీ గారు ఆరాధనకి ఎక్కడికి వెళ్తున్నానని అడిగారు నన్ను. నేను నా కుటుంబం కలిసి నెల్లూరు వెళ్ళేవాడు ఆరాధనకి. అప్పుడు సౌభాగ్యం ఆంటీ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి అక్కడ దాకా ఎందుకు మనం ఇక్కడ ప్రారంభిద్దాము, ఇక్కడ సంఘం లేదు, సో మీరు కూడా వస్తే మనం కలిసి పరిచయం ప్రారంభిస్తాం అన్నప్పుడు దేవుని యొక్క మరి ఉద్దేశ ప్రకారంగా చిత్త ప్రకారంగా పరిచయం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దినాల్లో ప్రభుదాస్ గారికి సౌభాగ్యం గారు ఫ్యామిలీకి చాలా చిరపరిచితం కాబట్టి ప్రభుదాస్ గారు వస్తూ ఉండేవారు. సో ఈ పరిచర్య స్ట్రెంగ్తన్ చేయడానికి మరి ప్రభుదాస్ గారు వారు మరి భావనక్క గారు వారిద్దరు కూడా వచ్చి పరిచయం ఎంతో బలపరిచారు. చాలా సందర్భాల్లో అన్న అక్క వచ్చి మరి మేము మీటింగ్స్ కలిగి ఉండడానికి పరిచర్య జరిగించడానికి మరి తోడ్పాటు జరిగింది. మమ్మల్ని కూడా మరి సూళ్ళూరుపేట బ్రాంచ్ కింద మరి షారోన్ మినిస్ట్రీస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రభుదాస్ గారితో పరిచయము, ముఖ్యంగా మరి సౌభాగ్యం ఆంటీ గారు జోయలు వాళ్ళ ద్వారా నాకు వారు బాగా పరిచయిస్తారు. యాక్చువల్గా మా తల్లిదండ్రులకి ప్రభుదాస్ గారు వారు తెలిసినప్పటికీ గూడూరు మందిరంలో పరిచయంలో తెలిసినప్పటికీ వ్యక్తిగతంగా నాకు బాగా పరిచయం అయిన మటుకు త్రూ జోయల్ గారు తర్వాత సౌభాగ్యం గారి ద్వారా పరిచయం బాగా జరిగింది. అప్పటి నుంచి కూడా మరి పరిచర్యని ప్రారంభించి సంఘం కట్టి సంఘం మరి ఓపెన్ మీటింగ్స్ పెట్టి మరి కొవ్వూరులోని ఆయా ప్రాంతాల్లో మీటింగ్స్ పెట్టడం జరిగింది. ఆ ప్రభుదాస్ అన్ననే స్పీకర్గా పిలిచి చాలా సంవత్సరాలు మీటింగ్స్ జరిగిస్తూ వచ్చాం. పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం, ఓపెన్ ప్రేయర్ మీటింగ్స్ పెట్టాం. అప్పట్లో వేరే రూమ్స్ అద్దెకు తీసుకుంటూ చేస్తూ వచ్చాం, వేరే కాంపౌండ్ తీసుకొని. అలాగే నెమ్మదిగా
సంఘం కట్టడం జరిగింది. సంఘ పరిచర్య జరిగిస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా అదే సంఘ పరిచర్యలో మరి సభ్యులుగా ఉండి ఆ పరిచర్య ద్వారా కొనసాగుతూ ఉన్నాం. మా సంఘం ద్వారా కూడా అనేక సార్లు మరి ఇక ఓపెన్ చాలామందికి ఫ్యామిలీస్ గ్యాదరింగ్స్ కానీ పాస్టర్స్ కాన్ఫరెన్స్ కానీ అవి కండక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే జనరల్గా పాస్టర్స్కి ఎవరు కూడా కాన్ఫరెన్స్ పెట్టడం అనేది ఉండదు. ఎంప్లాయీస్కి ఉంటుంది, కంపెనీస్ పనిచేసే వాళ్ళకి ఉంటాయి క్యాంప్స్. కానీ పాస్టర్స్ని ఎవరు కూడా అంత రీతిగా కన్సిడర్ చేయరన్నమాట. ఆ ఉద్దేశంతో ఏం చేశామంటే పాస్టర్స్ని కూడా కాన్ఫరెన్స్ ఉంటే బాగుంటుంది, గెట్ టుగెదర్ ఉంటే బాగుంటుంది అని ఆ దినాల్లోనే, అప్పటికి ఈ పాస్టర్స్ అసోసియేషన్స్ లేవు అప్పట్లో. ఇప్పుడైతే వచ్చాయి కాబట్టి గ్యాదర్ అవుతారు, కానీ ఆ దినాల్లో లేవు. సో అలాగా మేము కాన్ఫరెన్స్ పెట్టడం. తర్వాత నేను బేసికల్గా యూఈఎస్ఐ మినిస్ట్రీ ద్వారా రక్షించబడ్డాను కాబట్టి ఆ యొక్క వాక్యపు లోతులో ఉన్నటువంటి అనుభవాలు కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో కూడా మరి ఎలాగ ఉండాలనే విషయాలు కూడా నేర్చుకున్నాను కాబట్టి పాస్టర్స్ కుటుంబాల్లో కూడా, విశ్వాస కుటుంబాల్లో కూడా కుటుంబ విలువలు కలిగినటువంటి ఎలా ఉండాలి అనే విషయాలు దాని కొరకు ఒక 3 days కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అలా చేస్తూ వచ్చాం. మరి ఇప్పుడు షారోన్ మినిస్ట్రీస్ తోటి ఈ రీతిగా పరిచయంలో ఉంటున్నప్పుడు మరి మా పిల్లలు వీబీఎస్కి షారోన్ మినిస్ట్రీస్కి వచ్చేవాళ్ళం. నెల్లూరు నుంచి, కొవ్వూరు నుంచి బయలుదేరి పిల్లల్ని తీసుకుని వచ్చేవాడిని. అక్కడ వీబీఎస్ జరుగుతున్నప్పుడు కూడా 2 నెలలు అక్కడే ఉండేవాళ్ళం. అలాగే పిల్లలకు కూడా బాగా వాక్యంలో ఎదగడానికి సండే స్కూలు, తర్వాత వీబీఎస్ తోడ్పడి, మాటలు చెప్పాలంటే మా పిల్లలు కూడా చిన్నతనంలోనే ప్రభుని అంగీకరించారు, సొంత రక్షణ అంగీకరించారు. సో దానికి అంతటి కూడా బీజం వేసింది, కార్యం జరిగిన కారణం ఎవరంటే మరి ప్రభుదాస్ గారు బేత సంఘాన్ని ప్రోత్సహించడం, రావడం, చేయడం, మేమందరం కూడా మీటింగ్లో పాల్గొనడం ద్వారా మరి ఈ రీతిగా నా కుటుంబం వాక్యం ద్వారా కట్టబడడం మరి జరుగుతూ వచ్చింది. అయితే ఇక అది ఎంతవరకు అంటే మా పాప సోలిని వారికి 3 కుమార్తెలు అయితే 4వ కుమార్తెగా మరి కన్సిడర్ చేశారు. ఆ దినాల్లో తను స్టడీస్ అయిపోయాక కెరీర్ కోసం అని చెప్పేసి, కోచింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ పెట్టినప్పుడు, సో నాకు అప్పటికే అన్నోడు బాగా పరిచయం కాబట్టి నేను పాప చెప్పాను, ఎంత దూరమే కానీ అన్నోళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండు, అక్కడికే ఉండు, పరిచయకి సండేస్ మటుకు మిస్ కావద్దని. సో అలాగా అక్కడికి వెళ్ళి హైదరాబాద్లో కూడా పరిచయలో మరి ఎవ్రీ సండే వెళ్ళడం, మరి వీలైనప్పుడు వెళ్తాం, భావనతోటి, ప్రభు సంఘులతో అక్కడ ఉండి ఆ పరిచయలో ఆ సంఘంలోకి వెళ్తూ ఉండేది. తర్వాత తనకి వివాహం జరిగించాల్సి వచ్చిన సమయం వచ్చినప్పుడు ప్రభుదాస్ గారితో మరి ఆ భావనతోటి మాట్లాడడం జరిగింది. అప్పుడు నా భార్య ఫీబీ తను ఏమందంటే అక్కతో ఒక మాట ఉంది, అక్క 4వ కూతురు విషయం కూడా చూడండి అక్క అంది. ఆ మాటతోటి అక్క అరే ఇంత మాట అనిస్తుంది అని చెప్పేసి అని, సో దే ఆర్ కన్సిడర్ చేసి మొత్తానికి మమ్మల్ని ఆ సూళ్ళూరుపేట సంఘానికి నేను చాలాసార్లు రాలేదు, కానీ 1-2 సార్లు సూళ్ళూరుపేట సంఘంలో మాట్లాడడానికి వచ్చాను. తర్వాత ఒకసారి వీబీఎస్లో మాట్లాడడానికి వచ్చాను. తర్వాత సూళ్ళూరుపేట బ్రాంచ్ చర్చికి ఒకసారి నన్ను పంపించారు ప్రభుదాస్ గారు. అక్కడికి వెళ్ళి స్వార్థ పరిచయం రావడం జరిగింది. ఈ రీతిగా తరచుగా కాంటాక్ట్స్తో ఉండడంతో మరి మా కుటుంబాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేసి మొత్తానికి సూళ్ళూరుపేట సంఘస్థుల్ని మాకు మరి చూడడం, మరి ఆ యొక్క బంధుత్వం కలపడం, ఇవన్నీ కూడా జరగడానికి కారణం మెయిన్గా ప్రభుదాస్ గారే, భావనక్క. అది యాక్చువల్గా మాకైతే తలంపు లేదు. మేమేమనుకున్నామంటే మేము బయట చూస్తున్నాము చాలాసార్లు, సరే నాకు అసలు ఐడియా కూడా లేదు. అంటే సూళ్ళూరుపేటలో విశ్వాసంతో మనము, ఎందుకంటే మీకు ఒక టైటిల్ ఉంది, వారియర్స్ ఆఫ్ ఫెయిత్, అంటే విశ్వాస వీరులు మీరు. సో ఆ వీరులతో మనం ఎక్కడ కలగలం అనేది నాకు తలంపు ఉండేది. సో మొత్తానికి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి అన్నగారు మాట్లాడి, అక్కగారు మాట్లాడి మరి సూళ్ళూరుపేట సంఘస్థుల్ని ఆ కుటుంబం కలిపి మరి అలాగ బంధుత్వాన్ని సంఘస్థులు కూడా మా బంధుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో ప్రాతకాలపు ఆరాధన గురించి
మరి మాట్లాడుతూ వచ్చినప్పుడు ఈ ప్రాతకాలపు ఆరాధనలు మరి ఇప్పటికీ 340 ఎపిసోడ్ దాటిపోయిందని విన్నాను నేను. ఈ మధ్య అక్క చెప్తామంటే విన్నా. అంటే ఇన్ని ఎపిసోడ్ చేసినప్పుడు కూడా నేనైతే ఈ యొక్క ఎపిసోడ్ని గమనించలేదు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకసారి ఎందుకో చాలాసార్లు పంపించారు వాట్సాప్లో. ఒకసారి ఎందుకో ఆన్ చేశాను. తెల్లారి ఎందుకో మెలకు అంటే మామూలుగా నేను 4 o'clock లేచిపోతాను. సో నాకు టైం సెట్ కావట్లేదు ఇది చూడడానికి. సరే ఒకసారి ఎందుకో ఆన్ చేసి చూసేటప్పటికి అక్కగారు వాక్యం చెప్తున్నారు, తర్వాత అన్నగారు చెప్తున్నారు. ఈ చూసేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనకి లేదా ప్రార్థనకి నేను ఒక టైటిల్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ప్రాతకాలపు ఆరాధనకి ఒక టైటిల్ ఏంటంటే ఓదార్పు యాత్ర. ఎందుకు ఆ మాట చెప్తానంటే ఓదార్పు యాత్ర ఎందుకు చెప్తానంటే 119వ దావీదు కీర్తన 52 వచనంలో ఒక మాట ఉంది. ఏముందంటే, యెహోవా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నుండి తిని. ఎందుకు ఆ మాట నాకు గుర్తొచ్చిందంటే, నిజంగా పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని అన్న అక్క వారిద్దరు కూడా వారు చాలా ఎంతగా ప్రిపేర్ అవుతారంటే ఆ వాక్యం విన్నప్పుడు డెప్త్లో దేవుని యొక్క వాక్యం వస్తూ ఉంది. ఏదో మామూలుగా ప్రాస్పెరిటీ గాస్పెల్ టైప్లో కాకుండా విశ్వాసులు కట్టబడాలి అనేటువంటి లోతైనటువంటి అనుభవాలతోటి వాక్యాన్ని పంచుకున్నప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిజంగా ఒక్కొక్క కుటుంబాలు ఒక్కొక్క వ్యక్తులు తెల్లారు లేచేటప్పటికి అనేకమైన సమస్యలు, రాత్రి పడుకున్నప్పటి నుంచి లేచేటప్పటికి అనేక సమస్యలు ఉంటాయి. ఎలాగా నాకు అప్పుడు ఈ మాట గుర్తొచ్చిందన్నమాట. ఈ మాట నాకు చాలా ఆదరణ కలిగింది. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా నేను కూడా నా భార్యతోటి చాలా సఫర్ అవుతున్నాను, చాలా పెయిన్గా ఫీల్ అవుతున్నాను. ప్రభువా ఎప్పుడు రిలీజ్ అవుతున్నది, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది అనేటువంటి రీతిగా నేను తలస్తూ వచ్చాను. అప్పుడు నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చిందన్నమాట. అంటే ఆ సిచ్యుయేషన్స్లో ఓదార్పు కలిగజేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. పూర్వం కాలం నుండి న్యాయ విధులను జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నారు. అన్నాక కూడా చాలా డెప్త్లో వెళ్తూ ఉన్నారు. సో ఈ ప్రాతకాలపు ఆరాధనలు, ప్రాతకాలపు వర్తమానాలు ఎంత ఉపయోగకరంగా ఉన్నాయంటే, ఆత్మీయంగా ఎంత ఉజ్జింపజేస్తున్నాయంటే, సో నిజంగా ఆ యొక్క బూస్ట్ ఆ రోజంతటికి. అందుకనే దావీదు కీర్తన అంటాడు కదా, మొదటి అధ్యాయం అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించచ్చు అని అంటాడు. అంటే దివారాత్రులు ధ్యానించడం అంటే ఆ దినానికి తీసుకునేటువంటి వర్తమానము ద హోల్ డే మెమరైజ్ చేసుకుంటా, మాటలు గుర్తుపెట్టుకుంటా, జ్ఞాపకం చేసుకుంటా, ప్రభు మాట్లాడిన మాటలన్నీ కూడా సందర్భానుసారంగా ఏ దినంగా ఆ దినానికి ఫ్రెష్గా వస్తూ ఉన్నాయి. ఏది రిపీటెడ్గా లేదు, ఏ దినానికి దానికి ఫ్రెష్గా వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయంగా ఎంతో బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. నేను ఇన్ని వింటున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి ఈ గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. అంటే అన్నగారు అక్కగారు వారు చేసేటువంటి పరిచర్య, వారికి ఉన్నటువంటి జీడ్, ఆ ప్యాషను గమనించినప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము ఎందేర్పడి వరకు మీ విషయమే మళ్ళీ నాకు ప్రసవేదన కలుగుతున్నది. సో షారోన్ చర్చిలో, షారోన్ నిష్లో ఉన్న వారి యొక్క ఆత్మీయ విషయాల్లో ఎవరైనా కానీ బయట సొసైటీలో వేరే ప్రియుని కన్నా మీ ప్రియుని విశేషం ఏంటి అని అడిగితే షారోన్ విశ్వాసులు ఏం చెప్పగలరు, లేదా బేతేజ్ విశ్వాసులు ఏం చెప్పగలరు? మా ప్రియుడు ధవళవంతుడు, రత్నవంతుడు, 10,000లో గుర్తుపదగినోడు చెప్పడం మాత్రమే కాదు, కానీ లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు. అది అంటాడు కీర్తనకారుడు 119లో, నేను నీ ధర్మశాస్త్రం నేర్చుకోవడానికి శ్రమ కలిగినట్టు నాకు మేలైనని అంటాడు. సో ఈ అనుభవాలు గుండా, ఈ శ్రమల గుండా, బాధల గుండా వెళ్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనకు ఓదార్పిస్తుంది. అది ఎప్పుడు? అది ఫ్రెష్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అసలు ఆ ఫ్రెష్గా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ రావడం అనేది నిజంగా దేవుని యొక్క స్వరము, మెల్లని స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు నా మటుకు నేను చాలా ఎంకరేజ్ చేయబడ్డాను. దో నేను విశ్వాసం చెప్పుకున్నప్పుడు కూడా చాలాసార్లు
నిరాశ వచ్చేది. ఎందుకంటే యాక్టివ్గా నేను నా భార్య పరిచయంలో ఉండేవాడు. మరి ఆల్ ఆఫ్ సడన్ తెలియని రీతిగా ఇది జరిగిపోయి తనకి పార్కిన్సన్ వచ్చేసి షీ వాజ్ అనేబుల్ టు మొబిలిటీ. ఈ పరిస్థితిలో దినదినం కూడా తనకు సేవ చేయడం సరిపోతుంది నాకు. షీ నీడ్ మై హెల్ప్, షీ నీడ్ సపోర్ట్, సంబడి సపోర్ట్. అప్పుడు అనిపిస్తామండి ప్రభువా అని అన్నప్పుడు నాకు ఈ మాట గుర్తుంది, ఎంత ఓదార్పు వస్తుంది ఈ వాక్యం. ఈ సందర్భాల్లో చాలాసార్లు వాక్యంలో నుంచి మరి టైమ్లీగా ఏ దినం కాదనమే ఆహారం నూతనంగా వస్తూ ఉంది, ఇన్స్టాంట్ ఫుడ్ దొరుకుతూ ఉంది. అది కూడా ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు. సచ్చేవే వాళ్ళు పడుతున్న ప్రయాసం నాకు చూసినప్పుడు నిజంగా విశ్వాసులకి క్రీస్తు స్వరూపం ఏర్పడాలనేటువంటి ప్రయాసని ప్రతి ఎపిసోడ్లో కూడా చూపిస్తూ వస్తున్నారు. నిజంగా చాలా 40 సంవత్సరాల నుంచి పరిచయం జరిగేసి వచ్చారు. అంత మాత్రమే కాదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ కరోనా ఒక మేలు చేసింది మనకు. కొంతమందికి కీడేమో కానీ మనలాంటి వాళ్ళకి మేలు జరిగింది. ఎందుకంటే నశించిపోయే వారికి దేవుని సువార్త ఎంతో శక్తి కదా. అంటే క్రీస్తులో ఉండేవారికి, నశించిపోయే విరుతనం కానీ క్రీస్తులో ఉండేవారికి అది ఎంతో శక్తి. కాబట్టి కరోనా మనకు శక్తిని ఇచ్చింది. ఎలాగా? ఎవ్రీ మార్నింగ్ త్రూ టెక్నాలజీ వీ రిసీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ బెడ్స్. చాలా అసలు నిజంగా మన రూమ్లోకి, మన పడకల దగ్గరికి దేవుని వాక్యం రావడం అనేది ఈ కరోనా వల్లనే జరిగింది. అంతకుముందు దీని మీద అంత మైండ్ చేయలేదు. కరోనా సందర్భాల్లో సమయాల్లో సంఘం కూడడానికి కూడా లేనప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఈ యొక్క మేము జూమ్ యాప్ ఒకటి ఓపెన్ చేసి జూమ్ యాప్ ద్వారా ఎవ్రీడే ప్రేస్ చేసేవాళ్ళం. ఎవ్రీడే కూడా ఒక న్యూస్ స్పీకర్ని ఎవ్రీడే ఇన్వైట్ చేసేవాళ్ళం. ఆల్మోస్ట్ అందరినీ చాలా వరకు కవర్ చేస్తాం ఆయా ప్రాంతాల నుంచి వాళ్ళు. ఎందుకంటే జూమ్ కాబట్టి చాలా ఈజీగా కనెక్ట్ కాగలిగారు. వాక్యం ద్వారా బలపరచబడ్డారు. ఆ కరోనా దినాలన్నింటిలో కూడా దేవుని వాక్యం సమృద్ధిగా కుమ్మరించబడింది. సో ఆ కారణం చేత ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలు కూడా నిజంగా ఈ మాటలు చూసినప్పుడు మరి విశ్వాసులు ఎలాగ ఉండాలి, షారోన్ మినిస్ట్రీస్ కానీ వేరే సంగతి బయట వింటున్నవారు కానీ ఎలాగ ఉండాలంటే మన ద్వారా దేవుని నామం దూషించబడకుండా ఉండాలి. ఎంతగా మనకు పోరింగ్ పడుతుంది కదా వాక్యం, నీళ్ళు కుమ్మరించబడుతుంది కదా దేవుని వాక్యం మన మధ్యలోకి. అయితే మనం ఎలాగ ఉండాలి? వాట్ ఈస్ ద ఇన్పుట్? ఆ ఇన్పుట్స్ చూసినప్పుడు వాట్ ఈస్ ద అవుట్కమ్ ఎలా ఉండాలంటే వీ హ్యావ్ టు బి టెస్టిఫై ఫర్ ద లార్డ్. ఆత్మానుసారంగా జీవించాలి. మనల్ని బట్టి దేవునామం దూషించబడకూడదు. ఎందుకంటే 2 తిమోతి 3:17 ఒక మాట ఉంటుంది, దైవావశ్యం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని ఉంది. ఒక్కోసారి వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ దిస్ వర్స్. దేని కొరకు? మన ఆత్మీయ క్షేమం కొరకు గద్దిస్తారు. గద్దింపు చాలామందికి ఇష్టపడదు. మేము వచ్చేది ఆదరణ కొరకు, ఓదార్పు కొరకు, మీరు మనం గద్దిస్తారండి అని అనడానికి లేదు. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే దైవావశ్యం ప్రతి లేఖను ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి ఎంత శిక్ష చేస్తుంది. అది ప్రయోజనకరంగా ఉంది. సో ఈ రీతిగా దేవునికి వాక్యం దినదినం కూడా. అందుకనే కీర్తనకాడు అంటాడు 119 కీర్తన 18 దినదినము ధర్మశాస్త్రం ఆచరణ సంగతి చూసినట్లుగా మన కన్నులు తెరవమని ఎప్పుడైతే ప్రిపేర్డ్ ఉంటామో దేవుని యొక్క వాక్యం, దేవుడు మనకు ఆత్మీయ నేతలు తెలిసినట్టుగా నేనైతే ఫీల్ అవుతూ వచ్చాను. అందుకని అంటాడు మనం కూడా కీర్తనగా చెప్పగలగాలి. ఏమని చెప్పాలి? 119 కీర్తన 11 అంటాడు, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని విన్నాను, దేని వరకంటే నీ ఎదుట పాపం చేయకుండా. మన లోకంలో జీవిస్తున్నాం కాబట్టి తప్పించబడ్డానికి దేవుని వాక్యమే పాపం చేయకుండా ఉండాలంటే. పాపం అంటే ఏదో భయంకరమైనది అనుకోబాకండి. మన జీవితాల్లో ప్రతిదినం కూడా సులువుగా చిక్కులు పెట్టి పాపాలు మనం వెంటాడుతూ ఉన్నాయి. వ్యసనపడ్డం, అసూయపడ్డం, ఓర్వలేనితనం, ఓర్చుకోలేకపోవడం, సహించలేకపోవడం, ఇవన్నీ కూడా మన దినదిన జీవితంలో వాక్యం మనలో ఉంటే తప్ప వీటిని ఓవర్కమ్ చేయలేం. సో అందుకని కీర్తనకాడు అన్నాడు,
నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయం నీకు వాక్యము ఉంచుకున్నాను. తర్వాత అంటాడు, ఏమంటాడంటే నాకు ఎడతెగిన ఆశ ఉంది నీ న్యాయం నేర్చుకోవాలని. సో చెప్పగలం మనం కూడా, ఇంత పోరింగ్ వాక్యం వస్తుంది కదా మన జీవితాల్లో. సో అందుకనే నేను నీ శాస్త్రం అనుసరిస్తున్నాను అంటాడు 119 కీర్తనలోనే. అందుకని ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలు, ఈ యొక్క వర్తమానాలు మన జీవితాన్ని ప్రభావితం చేసినప్పుడు టర్న్ మనం ఇవ్వాల్సింది మనం చేయాల్సిందంటే దేవునికి మహిమకరంగా. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను, ప్రసవ వేదన పడినట్టుగా క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మనల్ని ఏర్పడి కోసం ఆనాడు పౌలు ఏ రీతిగా ప్రసవ వేదన పడ్డారో, ఈనాడు ఉన్నటువంటి విశ్వాసులు మరి కరోనా నుంచి దూరం కాకుండా, చెదిరిపోకుండా, బెదిరిపోకుండా క్రీస్తు స్వరూపం ఏర్పడిన కొరకు ఎంతగానో అసలు నాకు అనిపిస్తుంది, నిద్రపోతున్నారా అన్న ప్రొఫెసర్ సుందర్ గారు కానీ పవనక్క గారు కానీ. ఎందుకంటే ప్రిపేర్ అయ్యి చెప్పడం అనేది ఇది హై టాస్క్. ఇది దే హ్యావ్ టు సాక్రిఫైస్ మెనీ థింగ్స్. సో దీని ద్వారా ఇన్ని ఎపిసోడ్స్ జరిగించడం అనేది ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. హైలీ డిఫికల్ట్ సిచ్యుయేషన్ని దే ఆర్ హ్యాండ్లింగ్ వాళ్ళు దేవుని యొక్క భారంతో. ఎందుకంటే క్రీస్తు స్వరూపం మనలో ఏర్పడాలనేదే వారి భారం. మరి అందుకే పౌలు మాట అంటాడు, ఒక జనాంగాన్ని కనడానికి ఒకనాటి ప్రసవ వేదన సరిపోదు అంటాడు. అంటే ప్రసవ వేదన ఎంత వేదనగా ఉంటుందో మనం మన జీవితాల్లో విశ్వాస విషయాల్లో అంతగా క్రీస్తు స్వరూపంలో ఉండిపోవాలి అనేటువంటి ఎదిగింప చేయాలనే ఆశతోటి ఈ యొక్క 340 ఎపిసోడ్స్ అబోవ్ 340 ఎపిసోడ్స్ జరుగుతూ వచ్చాయి. ఇంకా స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ. దేవుని యొక్క చిత్తం అయితే మరి ఎంత కంటిన్యూ తెలియదు కానీ ఇది మటుకు చాలా వరకు ఆత్మీయంగా బలపరుస్తూ వస్తున్నాయి. అందుకని నేను చిన్న మనవి చేయాలనుకుంటున్నాను. నా అక్కగారికి అన్నగారికి కూడా చిన్న మనవి ఏంటంటే, ఈ ఎపిసోడ్స్ అన్నీ కూడా పుస్తక రూపంగా తేగలుగుతాయి. ఎందుకంటే చాలామందికి ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే దే కెన్ ఏబుల్ టు ఆన్ ద కెమెరా మొబైల్స్ ఆర్ సంథింగ్. కానీ నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే నాన్ టెక్నాలజీ ఉన్నట్టు వాళ్ళు దో దే ఆర్ ఎడ్యుకేటెడ్ బట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ఆపరేట్ ద డివైసెస్. అలాంటప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ మిస్సింగ్. ఇప్పుడు మళ్ళీ బాగా ఉన్న ట్రావెలింగ్లో పోతున్నప్పుడు వీ కెన్ ఆన్ ద మెసేజ్ అండ్ వీ కెన్ మనం వింటూ పోవచ్చు, దేవునికి వాక్యంతో ఆదరించబడతా కొనసాగిపోతూ రావచ్చు. కానీ పుస్తక రూపం వస్తే ఇది రికార్డెడ్గా ఉంటుంది. ఇది ఒకవేళ టెక్నాలజీకి ఏదైనా ప్రాబ్లం అయ్యి చేరినా కానీ ఇవన్నీ కూడా బాగు. ఎందుకంటే మనం కంప్యూటర్ వాడేవాళ్ళు తెలుస్తుంది, సీడీ రైట్ చేస్తాము, అదేమైనా అయిందంటే సీడీ మొత్తం పోతుంది, నీకు చేసినంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మేము ఆఫీస్ చేస్తుంటాం కాబట్టి వీఆర్ సపరేట్ లాక్నమాట. అటువంటి పరిస్థితి రాకుండా ఈ వర్తమానం కొరకు పుస్తక రూపంగా తేగలిగితే అది కూడా చాలా గ్రేట్ మినిస్ట్రీ, చాలామందికి అది వెళ్తారు. నాకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుంది. దావీదు కీర్తనలో 2వ అధ్యాయంలో 8వ వచనం, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతులకు సుత్తుగాను ఇచ్చేదను. సో ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో ఈ డివైస్ మినిస్ట్రీస్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా భూమిని దిగంతుల వరకు సొత్తుగా సంపాదించేటువంటి ఆధిక్యత దేవుడు కలుగజేశాడు. సో అందుకని హ్యాట్స్ ఆఫ్ టు ద షారోన్ మినిస్ట్రీస్. అన్నకి అక్కడికి వారు పడుతున్న ప్రయాసకి నిజంగా ఆ స్వరూపం స్వరూపంలో ఏర్పడాలనేటువంటి వారు పడుతున్నటువంటి ఆ లోతైన ఆత్మీయ సత్యాలతో దీనికి వాక్యం ప్రకటించబడడం అనేది ఇది మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో అందుకని ఈ పరిచయం బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ, నాకు కూడా మరి ఈ కొన్ని మాటలు పంచుకోవాలి మీతో అనే ఆశని మరి కల్పించినటువంటి ప్రభుదాస్ అన్నకి అక్కగారు కూడా ఉన్నాలు చెల్లించుకుంటూ మరి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిచయం ఇంకా బహుగా దీవించి అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి రాబోయే దినాల్లో భూదిగంతముల
సొత్తుగా చేసుకునేటువంటి వారుగా. ఎందుకంటే డివైజ్లో జరిగే పరిచర్య ఈజ్ నాట్ ఒక కార్నర్ కాదు. చాలామంది చూస్తుంటారు, చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. ఎంతోమంది నిరాశలో ఉండేటువంటి వారు స్విచ్ ఆన్ చేస్తే ప్రోత్సాహం వస్తుంది, ఓదార్పు వస్తుంది. సో ఈ యొక్క ఓదార్పు యాత్రని ఇలాగే కొనసాగిస్తూ వాక్యం ద్వారా ఓదార్చబడబడుతూ ఇతరులకి మనం దీవెనకరంగా నిజమైన విశ్వాసం. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద బిలీవర్స్ ఆఫ్ ద షారోన్ మినిస్ట్రీస్ అంటే సంథింగ్ షుడ్ బి స్పెషాలిటీ ఉండాలి. ఏంటది? చావైతే చెప్పగలం మాట పౌరులతో పాటు ప్రతిటి క్రీస్తే చావైతే లాభం చెప్పగలిగేటువంటి ఆ రేంజ్లోకి విశ్వాసయాత్ర మనం ఎదిగే వరంగా ఉండడానికి ఆ రీతిగా ప్రయాసపడుతున్నటువంటి దానికి నిండా వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడికి కొన్ని మాటలు దీవించింది కాక, దేవునికి మహిమ కలిగింది కాక. ఆమేన్.